నమస్తే. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకు గట్టి షాకులు తాకుతా ఉన్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఒక సంచలనమైనటువంటి ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పటికే పార్టీ మారుతున్నటువంటి వారిని బుజ్జగించేటువంటి వాళ్ళు కానీ బతిమలాడేటువంటి వాళ్ళు కానీ ఎవరూ లేరు అన్నటువంటి చర్చ నడుస్తున్నటువంటి సందర్భంలో నిన్న రాత్రి జరిగినటువంటి ఒక సంఘటన, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారిన తర్వాత మరి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ట్వీట్ని కూడా చూసుకోవచ్చు మనం. ఆయన చేసినటువంటి ట్వీట్ నేపథ్యంలో ఈరోజే ఆయన ఉదయం 8:17 ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఒకసారి చూసుకోవచ్చు. ద పవర్ ఆఫ్ పీపుల్ ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగర్ దెన్ ద పీపుల్ ఇన్ పవర్ అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకంటే ప్రజలే బలవంతులు అన్నటువంటి ఏదో సెంటిమెంట్ని రగిల్చేటువంటి ఒక లైన్ను రాసుకురావడం జరిగింది. వీ హ్యావ్ ఫేస్డ్ several defection of MLA in the past in 2004 and 6 when Congress was in government అనేటువంటి వార్తను కూడా ఒక లైన్ కూడా రాయడం జరిగింది. 2004లో కానీ 2006లో కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడడం జరిగింది. ప్రజల తర్వాత బుద్ధి చెప్పిల్లన్నటువంటి లైన్స్ని రాయడం జరిగింది. అంతేకాకుండా చరిత్ర పునరావృతం అవుతుంది, ప్రజలే బుద్ధి చెప్తారు. తెలంగాణ ప్రజలు ఆందోళన ఉధృతం చేయడంతో చివరకు కాంగ్రెస్ పార్టీ గతంలో తలవంచక తప్పలేదు అన్నటువంటి లైన్లని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఎక్స్లో ఆయన పోస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అయితే ఇటీవల జరిగినటువంటి సందర్భాన్ని కనుక చూసుకున్నట్టయితే అధికార కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రోజుకొకరు చొప్పున మరి బయటకు వెళ్తున్నటువంటి సందర్భం. ఇంకొక పక్కన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ, హరీష్ రావు, కల్వకుంట్ల తారక రామారావు వీళ్ళు ఎవరు చెప్పినప్పటికీ, ఎంత బుజ్జగించినప్పటికీ వినేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వినేటువంటి పరిస్థితి లేదు. చాలా సంజయ్ కుమార్ నిన్న రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా మార్చినటువంటి సంజయ్ కుమార్ యొక్క పేరు ఎవరు కూడా దరిదాపుగా ఊహించి ఉండరు కావచ్చేమో. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతాడని, బీఆర్ఎస్ పార్టీని వదిలేస్తాడని చెప్పేసి ఎవరు కూడా ఊహించకపోవచ్చేమో. అయినా కానీ ఆ సంజయ్ కుమార్ అన్నటువంటి మరి బీఆర్ఎస్ పార్టీకి లాయలిస్ట్గా ఉన్నటువంటి సంజయ్ కుమార్ సైతం పార్టీ మారుతూ ఉంటే మిగతా ఉన్నటువంటి నేతలు ఎవరైతే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు జెండా మారడం అంత మరి కష్టమేమి కాదు. చాలామంది ఇప్పటికే రేవంత్ రెడ్డితో చర్చలు జరపడం జరిగింది. రేవంత్ రెడ్డితో పార్లమెంటు ఎన్నికల కంటే ముందే పార్టీలో చేరుతామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే కొద్దిగా టైం తీసుకున్న తర్వాత మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి బీఆర్ఎస్ పార్టీని చావుదెబ్బ కొడతా ఉన్నాడు. ముందుగా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి బీఆర్ఎస్ పార్టీకి ఎవరైతే లాయలిస్ట్గా ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ముందుగా పార్టీలో చేర్చుకుంటున్నటువంటి నేపథ్యం. అందులో భాగంగానే గతంలో చూడడం జరిగింది. నెంబర్ 2గా కొనసాగినటువంటి కేకేను ముందుగా పార్టీలో చేర్చుకోవడం జరిగింది. దాని తర్వాత బాన్సువాడ సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పోచారం శ్రీనివాసరెడ్డిని సైతం కూడా అసలు ఎవరు ఊహించినటువంటి దానికంటే ముందే ఆయనను కూడా పార్టీలో చేర్చుకోవడం. ఇప్పుడున్నటువంటి సందర్భంలో సంజయ్ కుమార్ అంటే ఒక పక్కన పార్టీలో చేరుతామని చెప్పేసి ఇప్పటికే 20 మంది కాంగ్రెస్ పార్టీతోటి టచ్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇదే నేపథ్యంలో కల్వకుంట్ల తారక రామారావు ఇలా ఎక్స్లో పోస్ట్ చేసినటువంటి ట్వీట్ మరి ఆయనే ఒక రకంగా అంటే ఉంటే ఉండండి, పార్టీలో వెళ్తే వెళ్ళండి, చరిత్ర మాత్రం ఖచ్చితంగా పునరావృతం అవుతుంది, రేపు రానున్నటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం. ఎవరైతే పార్టీ మారాలనుకుంటా ఉన్నారో వాళ్ళకి ఇండైరెక్ట్గా ఒక సూచన ఇస్తున్నటువంటి ఒక సందేశాన్ని ఎక్స్లో పోస్ట్ చేసినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. అయితే ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో టచ్లో ఉండడం, ఈరోజు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయనం అవ్వడం, ఇదంతా చూస్తూ ఉంటే ఒక పకడ్బందీ అయినటువంటి ప్లాన్ ప్రకారమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలను కలిసేందుకు వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకున్నటువంటి తీరుగానే ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత
బీఆర్ఎస్ ఎల్పీ ఎవరైతే ఉందో బీఆర్ఎస్ ఎల్పీని పూర్తి స్థాయిలో మరి కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేసుకునేందుకు పూర్తిగా పకడ్బందీ అయినటువంటి ప్లాన్ వేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే 2/3 వంతు ఎమ్మెల్యేలు మరి కాంగ్రెస్ ఎల్పీలో విలీనం కావాలంటే 2/3 ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. 2/3 ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళతో చర్చలు జరిపినట్టుగా తెలుస్తూ ఉంది. ఇదే నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి ఐదుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, ఇప్పుడున్నటువంటి సంజయ్ కుమార్, మరొకరైనటువంటి శ్రీ గణేష్, అక్కడ ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. అంటే 6 ఎమ్మెల్యేలు 39 మందిలో మరి 6 ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇంకా ఉన్నటువంటిది కేవలం 33 మంది మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేల సంఖ్య. ఇంకా దరిదాపుగా 15-16 మంది ఎమ్మెల్యేలు అయితే ఇంకా కేవలం ఒక 20 మంది ఎమ్మెల్యేలు అయితే మరి ఆల్మోస్ట్ బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేసుకున్నటువంటి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం చదివినటువంటి పేర్లతో పాటు చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, దానం నాగేందర్ లీక్ చేసినటువంటి 12 మంది పేర్లు, పోచారం శ్రీనివాసరెడ్డి సైతం కూడా మరికొంతమంది లీడర్లతో ఆయన టచ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. మనం నిన్న మొన్న మాట్లాడుకున్నటువంటి తీరుగానే బండారు లక్ష్మారెడ్డి ఉప్పల్ ఎమ్మెల్యే, ఆయన సైతం కూడా పార్టీ మారుతాడన్నటువంటి ఊహాగానాలు, కాల యాదయ్య, పటాన్ చెరువు ఎమ్మెల్యే గుడం మహిపాల్ రెడ్డి, ఇట్లా చెప్పుకుంటూ పోతే 12 మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీ మారేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఆ యొక్క ఢిల్లీ పర్యటనకి ఈ విధమైనటువంటి ఒక పక్కన పిసిసి అధ్యక్షుడు, మరో పక్కన రాష్ట్ర క్యాబినెట్ కూర్పు, మరో పక్కన పార్టీలో చేరుతున్నటువంటి వాళ్ళు సంబంధించినటువంటి సమాచారాన్ని ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలకు తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి రానున్నటువంటి రోజులలో గడ్డు పరిస్థితి ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి ప్రతిరోజు వరుస షాకులు తాగుతూ ఉన్నాయి. ఎమ్మెల్యే ఎన్నికలు, సాధారణ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో సాధారణ ఎన్నికలు అయిపోయినటువంటి మరుక్షణం నుంచి కల్వకుంట్ల కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీకి మరి కోలుకోలేనటువంటి దెబ్బ తాకుతూ ఉంది. వరుస షాకుల మీద షాకులు తాకుతూ ఉన్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఎమ్మెల్యేల ఎన్నికలు అయిపోయిన మరుక్షణమే పార్టీలో కొనసాగినటువంటి పార్టీలో సిట్టింగ్ ఎంపీలు అయినటువంటి 4 ఎంపీలు, 2 ఎంపీలు బీజేపీ పార్టీలోకి, 2 ఎంపీలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 0కే పరిమితం అవడంతో ఇక రాజకీయ భవిష్యత్తు కోసం చాలామంది రాజకీయ నాయకులంతా కూడా వివిధ పార్టీల వైపు వెళ్తున్నటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. ఇక నిన్న దానం నాగేందర్ చెప్పినటువంటి అంశం, ఆ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తి హరీష్ రావు సైతం బీజేపీ పార్టీలోకి వెళ్ళబోతా ఉన్నారన్నటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. అంటే ఆ పార్టీలో కేవలం కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి కొడుకులు తప్పించి ఇక ఆ పార్టీలో మిగిలేటువంటి నేతలు ఎవరు కూడా ఉండకపోవచ్చు అన్నటువంటి భావనని వ్యక్తపరచడం జరిగింది. చాలా కేసుల్లో ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి రానున్నటువంటి రోజుల్లో అతి కష్టమైనటువంటి రోజులను ఎదుర్కొనేటువంటి ఒక గడ్డు పరిస్థితి ఏర్పడబోతూ ఉంది. ఒక పక్కన బిడ్డ అరెస్టు, ఇంకొక పక్కన కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి కేసులో ఉచ్చు బిగిసబోతూ ఉంది. ఎందుకంటే ఒక పక్కన గొర్రెల స్కామ్ కావచ్చు, ఇంకొక పక్కన ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం కావచ్చు, వీటన్నిటిపైన విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో పార్టీకి భవిష్యత్తు లేదన్నటువంటి భావనకి చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రావడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీలో ఉండేందుకు ఎవరు కూడా సుముఖంగా లేరనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దగ్గరగా ఉన్నటువంటి కేసీఆర్ ఎవరికైతే పెద్దపీట వేయడం జరిగిందో పార్టీలో పదవుల్లో వాళ్ళే ముందుగా పార్టీ మారుతూ ఉంటే మిగతా ఉన్నటువంటి పార్టీ సంబంధించిన వాళ్ళను ఎప్పుడు కూడా పట్టించుకోనటువంటి నేతలు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి నేతలు, వాళ్ళను పట్టించుకోనటువంటి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైతం కూడా ఎందుకుంటారు? అంతంత పెద్ద స్పీకర్ పదవి, మంత్రి పదవులు ఇచ్చినటువంటి వాళ్ళే పార్టీ మారుతూ ఉంటే ఇక మిగతా చిన్న చిత్తగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా నేరుగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి కలిసేటువంటి ఆపర్చునిటీ కూడా ఎప్పుడు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇవ్వలేదు. అసంటి నేతలు ఇప్పటికే గుర్రుగా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు మేము ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో మేము కలుద్దామని చెప్పేసి నియోజకవర్గంలో ఉన్నటువంటి
సమస్యలను చెప్దామని చెప్పేసి వెళ్ళినప్పటికీ ఎప్పుడు కూడా కలవలేదు అన్నటువంటి కోపం వాళ్ళ దగ్గర ఇప్పటికి కూడా రగులుతూ ఉంది. అది రానున్నటువంటి రోజుల్లో ఇంకా ఉధృతమైపోయి పార్టీలో ఎవరు కూడా ఉండేటువంటి సాహసం చేయట్లేదు అనేది తెలుస్తూ ఉంది. ఒకరిద్దరు ఎవరైనా ఓడిపోయినటువంటి పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఓడిపోయినటువంటి నేతలు ఎవరైతే ఉంటారో బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు ఉండేటువంటి అవకాశం ఉన్న గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం ఉండేటువంటి ఆస్కారం కనబడతలేదు. ఈరోజు చేసినటువంటి ట్వీట్ నేపథ్యంలో అధికారంలో ఉన్నటువంటి ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీల కంటే ప్రజలే బలవంతులు అన్నటువంటి వ్యాఖ్యలతో పాటు మరి చరిత్ర కూడా పునరావృతం అవుతుంది, ఇది రిపీట్ అవుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. 2004లో 6లో సైతం పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డది కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రజలు వ్యతిరేకించడంతో అది వెనక్కి తగ్గింది. అట్లాంటి రోజులు మళ్ళీ వస్తాయి, పార్టీకి పునర్వైభవం వస్తుంది బీఆర్ఎస్ పార్టీకి అన్నటువంటి ఒక 4 లైన్లను రాసుకున్నటువంటి ప్రయత్నం కల్వకుంట్ల తారక రామారావు చేయడం జరిగింది. పార్టీ ఓడిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్లు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ ఓడిపోయిన తర్వాత కనీసం రివ్యూ చేసినటువంటి నాయకుడు బీఆర్ఎస్ పార్టీలో లేడు. కానీ ఇక్కడ ట్విట్టర్లో ఏదో సందేశాన్ని ఇచ్చి వాళ్ళ పైన ఏదో ఇంకా సానుభూతి ఉంది అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం కల్వకుంట్ల తారక రామారావు ఎక్స్లో ఒక పోస్టులో అయితే పోస్ట్ చేయడం జరిగింది. దాని సారాంశాన్ని కూడా ఇప్పుడు మీకైతే చదివి కూడా వినిపించడం జరిగింది. కేవలం ఇది సానుభూతిపరమైనటువంటి రాజకీయాల కోసం మాత్రమే మేము ఉన్నాము, మేము ఇంకా కూడా తెర మీదనే ఉన్నామని చెప్పేసి చెప్పుకునేటువంటి ప్రయత్నం తప్పించి ఎవరు కూడా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తారక రామారావు ఫోన్ చేసినా కానీ ఆ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు వాళ్ళు కలిసేటువంటి పరిస్థితి లేదు. కనీసం మరి రాన్ని మీటింగ్ పెడదామన్నా కానీ వాళ్ళు వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదట. అంటే వాళ్ళు ఇప్పటికే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు డిసైడ్ అయిపోయారు, ఆ పార్టీలో ఉండేందుకు వాళ్ళైతే సుముఖంగా లేరనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.